రాష్ట్ర స్థాయిలోనైనా జాతీయ స్థాయిలోనైనా ర్యాంకుల్లో నంబర్ 1 నారాయణ. మీ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకు నారాయణనే ఎంచుకోండి. ప్రజలందరికీ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు నారాయణ విద్యా సంస్థలు. ఇరాన్లో అల్లర్లు మొదలయ్యాయి, ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రోడ్లపైకి జనం వచ్చారు. ఇటు లాటిగాన్లో నిరసనకారులు, అలాగే ప్రభుత్వ దళాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఇటు ప్రభుత్వ దళాలపైకి నిరసనకారులు కాల్పులు జరిపారు. గవర్నర్ ఆఫీసును తగలబెట్టిన ఆందోళనకారులు, అలాగే నిరసనకారులు అదుపు చేసేందుకు టీఆర్ గ్యాస్ని ప్రయోగిస్తున్నారు. ఇటు భద్రతా దళాలు తీవ్ర ఆర్థిక మాంద్యంపై దేశవ్యాప్తంగా నిరసనలు వెలుగక్కుతున్నారు. ఒక 14 లక్షలకు పడిపోయింది ఇప్పుడు ప్రస్తుతానికి ఇరాన్ రియాల్ వాల్యూ. 50% చేరువలో ఇటు ద్రవ్యోల్బణం ఉన్నట్టు తెలుస్తుంది. జూన్లో ఇటు ఇజ్రాయెల్ అలాగే అమెరికా దాడుల్లో దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ అని చెప్పుకోవచ్చు. 10 యూనివర్సిటీలకి సంబంధించిన విద్యార్థులు ఈ ప్రొటెస్టులు చేస్తున్నారు. అలాగే గ్రాండ్ బజార్ లాంటి చోట అక్కడ ట్రేడర్స్ వ్యాపారాన్ని చేసుకునే వ్యాపారవేత్తలందరూ కూడా అల్లర్లలో పాల్గొంటున్నారు. ఒక్కసారి అక్కడ ఎలాంటి సిచ్యువేషన్ ఉందో ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇటు ఇజ్రాయెల్ అమెరికా దాడులతోని ఒక్కసారిగా దెబ్బతిన్న ఇరాన్ ఆర్థిక వ్యవస్థ, దాని తర్వాత అక్కడ ఫ్యూయల్ ప్రైజెస్, అక్కడ రియాల్ వాల్యూ పడిపోయింది. ఒక్కసారిగా 40%, 50% ఇన్ఫ్లేషన్. అక్కడ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళు, తెహరాన్కి సంబంధించిన గ్రాండ్ బజార్లో చాలామంది వ్యాపారవేత్తలు ఉన్నారు. ఆ వ్యాపారవేత్తలు, ఆ ట్రేడింగ్ చేసుకునే వాళ్ళందరికీ కూడా గతంలో 2024లో అక్కడ ఆ నేషనల్ బ్యాంక్కి సంబంధించిన గవర్నర్ తీసుకున్న డెసిషన్స్ వల్లే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పి అతనికి మరణశిక్ష ఇవ్వాల్సిందే అంటూ ఇప్పుడు ప్రొటెస్టులు జరుగుతున్నాయి. 3 రోజులైనా ఇప్పటికీ అల్లర్లు ఏమాత్రం ఆగట్లేదు. మరి రానున్న రోజుల్లో ఎలా ఉండబోతుంది? ఆల్రెడీ ఖమేనీ ప్రభుత్వం అక్కడున్న మాజీ నేషనల్ బ్యాంక్ గవర్నర్ని రీప్లేస్ చేస్తూ ఒక మాజీ ఫైనాన్స్ మినిస్టర్ అబ్దుల్ నాసిర్ హెమాతి, ఆయనని సెంట్రల్ బ్యాంక్కి గవర్నర్గా ఇటు మొహమ్మద్ రేజా ఫర్జాన్ని రీప్లేస్ చేశారు. ఆయన రిజైన్ చేసిన తర్వాత కూడా ఇప్పటికీ దేశం నలుమూలలా ఇంకా ప్రొటెస్టులు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతానికి ఇటు ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఆయన ఈ అపాయింట్మెంట్ని అప్రూవ్ చేశాడు. కానీ ఇన్ఫ్యాక్ట్ 68 సంవత్సరాల హెమ్మతి ఎవరైతే ఫైనాన్స్ మినిస్టరో ఆయనను కూడా మార్చ్ 2024లో ఆయనని రిమూవ్ చేశారు, ఆయనను తొలగించినప్పటికీ ఆయన చేసిన పథకాలు, ఆయన అప్పుడు ఇంప్లిమెంట్ చేసిన పాలసీస్, వీటన్నిటి వల్లే రియాల్ దెబ్బతిన్నది అంటూ అక్కడ స్థానికులు వీళ్ళందరూ కూడా వెళ్ళగక్కుతున్నారు వాళ్ళ బాధని. ఇటు ఒక్కసారిగా ఇన్ఫ్లేషన్ రేట్ చూస్తే కనుక ఒక్కసారి 50% ఇన్ఫ్లేషన్, ద్రవ్యోల్బణం 50%. ఒక్క అమెరికన్ డాలర్ ఇప్పుడు 1.4 మిలియన్ రియాల్స్కి ఇప్పుడు సరి సమానం. గతంలో మనం చూస్తే 4,30,000 ఉన్న వాల్యూ కాస్త ఇప్పుడు 14 లక్షలైంది. అంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు ఫర్జీన్ ఆఫీస్ తీసుకున్నప్పుడు 2022లో 4,30,000 ఒక డాలర్ విలువ రియాల్స్లో, ఇప్పుడు 14 లక్షలు. రియాల్ ఒక్కసారిగా వెంటనే షార్ప్గా ఇలా పడిపోవడం లాస్ట్ 3 సంవత్సరాల్లో జరిగింది. ఈ రియాల్ పడిపోవడం వల్ల ఒక్కసారిగా అక్కడ నిత్యావసరాల ధరలు, అలాగే
ఇటు అమెరికా నుంచి విధించిన శాంక్షన్స్ వీటన్నిటి వల్ల సిట్యుయేషన్ ఇంకా దయనీయమైన పరిస్థితి ప్రస్తుతానికి ఎదుర్కొంటున్నారు. ఇటు పెట్రోల్కి సంబంధించిన ధరలు, పెట్రోల్ ప్రైసెస్ కూడా దారుణంగా తయారయ్యాయి. మొత్తానికైతే 2015లో ఒక్కసారి చూస్తే డాలర్ విలువ 32,000 రియాల్స్ మాత్రమే. 2022లో 4,30,000 ఒక డాలర్ విలువ. 2025 ఇప్పుడు ప్రస్తుతానికి 14 లక్షలు. సో 10 సంవత్సరాలలో ఇంత ఘోరంగా 32,000 రియాల్స్ ఉన్న డాలరు ఒక్కసారిగా 14 లక్షలకి చేరుకుంది 10 సంవత్సరాల్లో అని వాళ్ళు ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఒక యావరేజ్గా ఒక సామాన్యుడు సంపాదించే తన నెలసరి ఆదాయం $100. అది ప్రస్తుతానికి అక్కడున్న ప్రజలు నిత్యావసరాలు కానీ అలాగే ఎలాంటి వస్తువులు కొనాలన్నా కూడా కొనలేని పరిస్థితిలో ప్రస్తుతానికి ఉన్నట్టు తెలుస్తుంది. సో ఇరాన్ ఎక్కువ శాతం ఇతర దేశాల మీద డిపెండ్ అవుతుంది ఇంపోర్ట్స్. ఇటు ఎకనామిక్ శాంక్షన్స్ అమెరికా విధించిన తర్వాత ఒక్కసారిగా నిత్యావసరాల ధరలు, పెట్రోల్ ధరలు అన్నీ ఆకాశాన్ని అంటాయి. దీంతో అక్కడ ప్రజలు రోడ్ల మీదకి వస్తున్నారు. చాలా నగరాల్లో వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ నిరసనను వ్యక్తపరుస్తున్నారు. 2026కు సంబంధించిన బడ్జెట్లో ఇటు గవర్నమెంట్ ట్యాక్సులను కూడా ఇంక్రీజ్ చేసింది. ఆల్రెడీ తలభారంగా మారిన నిత్యావసరాల ధరలు సరిపోదన్నట్టు ఇటు ప్రభుత్వం ఒక్కసారిగా 62%కి ట్యాక్సెస్ని పెంపుదల చేసింది. గతంలో ఆల్రెడీ ఇన్ఫ్లేట్ అయిన ఇన్ఫ్లేషన్ 50% ఇన్ఫ్లేషన్ అని చెప్పొచ్చు. సో ఒక్కసారిగా ప్రజలు ప్రభుత్వం తమని లూటీ చేస్తుందన్న భావనతోని వీధుల్లోకి వచ్చి నిరసనని వ్యక్తపరుస్తున్నారు. దేశం మొత్తంగా వాళ్ళు ఎన్నో సంవత్సరాలు కష్టపడి వాళ్ళు సేవ్ చేసుకున్న ఆ డబ్బులన్నింటినీ కూడా ప్రస్తుతానికి ఖర్చు చేయాల్సిన అవసరం పడుతుంది. దీనిపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఒక్కసారిగా ఇటు ఇరానియన్ ప్రాసిక్యూటర్ జనరల్ మహమ్మద్ మహవదీ ఆజాద్ ఆయన ఈ నిరసనకారులని శాంతి భద్రతలను పాటించాలి అంటూ, లేకపోతే యాక్షన్ తీసుకుంటాము అంటూ ఇటు భద్రతా దళాలని, భద్రతా బలగాలని, పోలీసులని వీధుల్లోకి పంపించారు. మొత్తానికైతే ఆ పోలీసులకి నిరసనకారులకి మధ్య కాల్పులు జరిగాయి. ప్రస్తుతానికి ఇరాన్ ఆర్థిక వ్యవస్థ దయనీయంగా ఉంది. ఒక ఇస్లామిక్ రెవల్యూషన్గా 1979లో అది ఒక ఇస్లామిక్ కంట్రీగా మారింది. సో గ్రాండ్ బజార్, తెహ్రాన్కి సంబంధించిన గ్రాండ్ బజార్లో ఉన్న వ్యాపారవేత్తలు ప్రస్తుతానికి నిరసన వ్యక్తపరుస్తున్నారు. అలాగే 10 యూనివర్సిటీస్కి సంబంధించిన వాళ్ళు, అంటే జెన్జీ చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది ఈ ప్రొటెస్ట్లో అని చెప్పొచ్చు. అలా వాళ్ళందరినీ కూడా చర్చలకి రావాలంటూ ప్రభుత్వం కోరుతుంది, కానీ వాళ్ళు మాత్రం నిరసనలు కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. ساكت تفاجئ من الرجال، تفاجئ من الرجال. اربع كاستش تدي تشوني خاصي تفاجئ من الرجال. دايما كسر نشناس اینو نه فوه داره نره دای نره نره دلی شاش کاری نی که داری چنی ساوریا خامنه ای چونی گلی زنه بینا آقا تازه فهمیدی عقب نرن خیلی وقت فهمیدی اما منفوری کی کیرامت زده آمد جمهوری اسلام باشی خودنو مدبخ చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.